హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఉగ్గాని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గైనా తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ గైనా ప్రిపేర్ చేసుకుని వేడి వేడిగా తినేయొచ్చు. ఎంతో ఈజీగా చిటికలో చేసుకునే ఈ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నెతోటి వాటర్ తీసుకుని 5 లేదా 4 కప్పుల వరకు బురుగులు తీసుకోవాలండి. నేను ఇక్కడ 4 కప్పుల వరకు తీసుకున్నాను. నేను తీసుకున్న బురుగులు వచ్చేసి 150 గ్రామ్స్ వరకు ఉంటాయండి. వాటర్ లో వేసుకున్న తర్వాత మరి ఎక్కువసేపు ఉంచకూడదండి. 2 లేదా 3 నిమిషాల పాటు ఉంచిన తర్వాత వెంటనే వాటర్ నంతా పిండేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత చూసారు కదండి, ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని వేపిన శనగపప్పు 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. 5 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. 3 లేదా 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ పొడి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కంపల్సరిగా ఈ పొడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే మినప్పప్పు 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. పల్లీలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పోపుని బాగా వేయించుకోవాలండి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత మీడియం సైజ్ లో ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఇలా ఒక 1 మినిట్ వరకు ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మీడియం సైజ్ లో ఉన్న ఒక టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక చిన్న బంగాళదుంప తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. బంగాళదుంప వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. బంగాళదుంప తప్పకుండా వేసుకోండి. టమాటాలు పూర్తిగా మగ్గడానికి మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుందాము. 2 మినిట్స్ తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా చక్కగా వేగాయండి. అలాగే టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపిన శనగపప్పు పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వల్ల అసలైన టేస్ట్ అనేది వస్తుందండి. కంపల్సరీగా వేసుకోండి. పొడి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బురుగుల్ని వేసేసుకోవాలి. బురుగులు బాగా కలిసేటట్టుగా అలాగే వేడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మ చెక్క తీసుకుని ఇలా పిండుకుని రసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామంటే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసిన ఉగ్గానిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసిన ఉగ్గానిని ఉదయం టిఫిన్ గా అయినా తినచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తినచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.